మనకి 18 పర్వాలు, 700 చిల్లర శ్లోకాలు, చాలా విశేషంగా భగవద్గీత అనేటటువంటి కూర్పు ఉంటుంది. ఈ 18 పర్వాల్లో కూడా ఎందుకయ్యా 18 తోటి ముగిసింది అంటే పూర్ణ సంఖ్య అనేటటువంటిది ఎప్పుడు మనకి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పూర్ణ సంఖ్య కోసం మనకి ఆ 18 పర్వాలా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఈ 18 సంఖ్యకి కృష్ణయ్య జీవితంలో ఆ 18 అక్షౌహిణీల సైన్యం అయితేనేంటి, లేదు మనకి ఎక్కడ తీసుకున్నా ఈ 18 అనేటటువంటి ప్రాధాన్యత చాలా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఒక్కొక్క పర్వానికి అసలు పెట్టినటువంటి పేరే చాలా విశేషం. అర్జున విషాద యోగం. విషాదం యోగం ఏమిటి? అర్జునుడికి విషాదం కూడా పరమాత్మ ముందే ఏడ్చేటటువంటి ఏడుపు ఎప్పుడైనా యోగమేనయ్యా అని మనకి చెప్తారు. ఆ తర్వాత సాంఖ్యయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం, ఆ తర్వాత కర్మ సన్యాస యోగము అనేటటువంటి చెప్పారు. ఆ తర్వాత ఆత్మ సంయమ యోగము అని చెప్పారు. ఆ తర్వాత మనకి అద్భుతంగా విజ్ఞాన యోగము అనేటటువంటి చెప్పారు. ఇక అక్షర పరబ్రహ్మ యోగం అయితేనేంటి, రాజవిద్య రాజగుహ్య యోగాదులు అయితేనేంటి, విభూతి యోగం అయితేనేంటి, విశ్వరూప సందర్శన యోగం అయితేనేంటి, భక్తి యోగం ఏమిటి. విశ్వరూప సందర్శనం అంటే అప్పటిదాకా ఆడియో చెప్పాడు. ఆడియో ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదయ్యా అర్జునుడికి, ఇక వీడియోలోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే రూపాన్ని చూపించారో ఆ వెంటనే భక్తి యోగము అనేది చెప్పారు. భక్తి అయిన తర్వాత క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడేమిటి అని క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చెప్పారు. గుణత్రయ విభాగ యోగాన్ని, సత్వరజం ఏమిటి, రజోగుణం ఏమిటి, తమం ఏమిటి, వీటిని ఎట్లా విభజించాలి, ఇవన్నీ పరమాత్మతో ఎట్లా చేరతాయి అనే విషయాల్ని చెప్తూనే పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటి ఒక యోగాన్ని కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇక దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవీ సంపద ఏమిటి, ఆసురీ సంపద ఏమిటి, దైవీ సంపదని ఎలా చూడాలి, ఆసురీ సంపదని ఎలా చూడాలి అని చెబుతూనే శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము అంటూ మొత్తం 18 పర్వాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు. చివరికి మోక్ష సన్యాస యోగము. ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక ఇవన్నీ సూత్రాలతోటి కూడినటువంటివి. భగవద్గీతలో ఏ సూత్రాలు అయితే చెప్పారో అన్ని పురాణాల్లో ఉండే దేవతల్ని ఆ రూపాలతోటే కనిపించేట్టు చేశారు. కాబట్టి భగవద్గీతలో సమస్తము ఉంది. ఇది మకరందము.